కాల్పుల విరమణ అన్నటువంటిది ఆల్రెడీ జరిగింది రష్యా ఉక్రెయిన్ మధ్యన పేరుకి. ఉన్నట్టుండి దాడులు చేస్తుంది రష్యా, ఉన్నట్టుండి దాడులు చేస్తుంది ఉక్రెయిన్. రష్యా వెనకాలైతే ఇంకెవరు అక్కర్లేదు, చైనా ఇరాన్ దన్నుంటుంది, వాళ్ళది జస్ట్ మానసికంగా సపోర్ట్, మిగతాదంతా రష్యానే చేసుకెళ్తుంది, డ్రోన్లతో అటాకులు చేస్తుంది. అదే సందర్భంలో ఉక్రెయిన్కి వెనకాల ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ లాంటి వాళ్ళు మోరల్ సపోర్ట్తో పాటు ఆయుధ ఆర్థిక సాయం నడుస్తుంది. దీన్ని నిలువరించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నం విఫలమయ్యేలాగా కనబడుతోంది. ట్రంప్ పెట్టిన ప్రతిపాదనని మొన్న ఉక్రెయిన్ తోసిపుచ్చింది. ఏదైతే కాల్పుల విరమణ జరపాలా, అలాగే కొన్ని రోజుల పాటు అసలు ఏ యాక్టివిటీ జరగడానికి వీల్లేదన్న దాన్ని తోసిపుచ్చుతూ రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలన్నీ ఇప్పించండి అప్పుడు కాల్పుల విరమణ అన్నటువంటిది. దాంతోపాటుగా యూరప్ దేశాలు కూడా అందులో భాగస్వాములు చేయాలని అది అడ్డుపడింది. ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేటప్పటికీ కాస్త వెనక్కి తగ్గుతున్నారు, రెడీ అంటున్నారు. ఈ టైంలో రష్యా రివర్స్ అయింది. మేము ఆక్రమించుకున్న భూములు అలాగే ఉంటాయి, అక్కడ గవర్నర్ల పాలన అలాగే నడుస్తుంది, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని దించేసి అక్కడ ఎన్నికలు జరిపి అప్పుడు వాళ్ళతో చర్చలు జరుపుదాం, ఇప్పుడు అనవసరమైనటువంటి చర్చలు అన్నటువంటిది ఇప్పుడు పుతిన్ చెప్తున్నటువంటి మాట. దీంతో అమెరికాకి ఏం చేయాలో అర్థం కాని అయోమయం.